జీవితంలో అందరూ ఏవేవో అనుభవించుకుంటారు. నేనే గొప్ప, ఈ ప్రపంచం నాకంటే ముందే మేలుకుంటుంది, నా తర్వాత ఎవరైనా, నా హోదా తర్వాత ఎవరైనా అనే ఆలోచనలో భ్రమల్లో బతుకుతుంటారు. హోదా అనేది ఉంటుంది, పోతుంది. ఇక్కడ మనుషులే పర్మనెంట్ కాదు. నీ ఉద్యోగం ఎంత, నీ జీవితమే ఒక నీటి బుడగ. ఇలా ఉంటే అలా జరిగేటువంటి కార్యక్రమాల మధ్య బ్రతుకుతూ ఉంటావు. ప్రతిరోజు ప్రతి మినిట్ ఏం చేస్తావో ఏంతో నీకే తెలియదు. నీ ఆలోచనే నీ భవిష్యత్తు. అలాంటి క్రమంలో నాకంటే ముందే ఈ ప్రపంచం మేల్కొందా, నేనే చేస్తానా, నాకంటే ముందుగా ఎవరైనా ఉన్నారా, నేను చేస్తేనే పనులు అవుతాయి అనుకుంటావు. కానీ ఒక్కసారి నీ గడప దాటి బయటికి వెళ్ళి చూడు ప్రపంచాన్ని. నీకన్నా ముందే రోడ్డును నీట్గా క్లీన్గా చేసేటువంటి ఈ నగరాన్ని పారిశుద్ధ కార్మికులు నీకంటే ముందుగానే వాళ్ళ జీవన విధానాన్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళంతా నీట్గా చేస్తేనే మనం ప్రపంచంలో హ్యాపీగా ఉంటున్నాం, ఎలాంటి రోగాలు రాకుండా. దాని తర్వాత చూస్తున్నటువంటి ఎన్నో గొడవలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో భూ వివాదాలు, ఇలాంటి వాటన్నిటికీ మనోధైర్యం, బలం పోలీసులు. ఇలాంటి పోలీస్ పరిరక్షణ రక్షక భట నిలయం మన కోసం నైట్లో వాళ్ళు ఎస్కార్ట్ చేసి రిటర్న్ మన కోసం నైట్ డ్యూటీలు చేసి ముగించుకొని వస్తున్నప్పుడు చూస్తున్న మన కళ్ళు అవాక్కై చూస్తుంటాయి. ఎంతోమంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేక హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న సిస్టర్స్, డాక్టర్స్ రాత్రి విధులు నిర్వహించుకొని రిటర్న్ తిరిగి వస్తుంటే అదో రకమైన అనుభూతి. అలాగే ప్రతి ఒక్కటి ఏది ఏమైనా జీవితం ఒక మధుర జ్ఞాపకం. నా దృష్టిలో ఈరోజు ఉన్నటువంటి స్టాచ్యూలు ఎన్నో ఉన్నాయి మన కళ్ళ ముందు. ప్రతి స్టాచ్యూ ఒక జ్ఞాపకమే. తను చేసిన పనులే మిగిల్చాయి తప్ప ఏ రోజు కూడా నేను చేసిన పని గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోలేవాలి. అలా చెప్పుకుంటే ఈరోజు సక్సెస్ మీట్లో కానీ ఒక స్టాచ్యూలో మన అందరం ముందు ఒక దండ తీసుకునే విగ్రహంగా వాళ్ళు నిలబడరు. అంత గొప్ప స్థానంలో ఉండి కూడా వాళ్ళు ఏ రోజు కూడా అన్నీ అనుకున్న విధంగా లేకపోయినా వాళ్ళు మనుషుల్లా మిగిలి మన మధ్యన బ్రతుకుతూ ఉన్నారు. ఒక ఫోటోగానో, ఒక విగ్రహంగానో. మనం ఏం చేస్తున్నాం? నీది, నాది, నేను ముందు, నువ్వు ముందు అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాము. ఇది కాదు లైఫ్ అంటే. ఆలోచన చెయ్యి. నీకంటే ముందే ఎంతోమంది బీదవాళ్ళు, చాలామంది రోడ్లపైన బార్బర్లు, కటింగ్ షాప్స్, టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, వేడివేడి ఇడ్లీలు చాలామంది బ్రతుకుతున్నారు.